అపర్ణ, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఆలయాలన్నీ కూడా రాములవారి పెళ్లికి సర్వం సిద్ధమవుతున్నాయని చెప్పచ్చు. శ్రీరామనవమి సందర్భంగా కూడా వేడుకలకు సర్వం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆ దేవదేవుడి కళ్యాణానికి సంబంధించి కూడా కన్నుల పండుగగా చూసేందుకు భారీ సంఖ్యలో కూడా భక్తులు తరలి వస్తారు. దీనికి సంబంధించిన ఉత్సవాలను కూడా అత్యంత వైభవంగా కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం వేయి స్తంభాల దేవాలయంలోనూ కాకతీయుల కాలం నాటి సుప్రసిద్ధ ఆలయం ఇది. ఈ ఆలయంలో కూడా ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా కూడా స్వామివారికి సంబంధించినటువంటి రాములవారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహించడం అనేది కూడా జరుగుతుంది. అయితే శ్రీరామనవమి సందర్భంగా కూడా సీతారాముల చంద్రస్వామి కళ్యాణానికి సంబంధించినటువంటివి కూడా చూడవచ్చు. అదేవిధంగా వేయి స్తంభాల దేవాలయం కావచ్చు, అదేవిధంగా పాలకుర్తిలోని వల్మిడి, కరీమాబాద్లోని రామస్వామి దేవాలయం కావచ్చు, ఇలా జిల్లాలోని సీతారామచంద్ర స్వామి దేవాలయాలన్నీ కూడా భక్తులతోటి ఇంకొద్దిసేపు అయితే మొత్తం కిటకిటలాడుతుంటాయి. ఎందుకంటే ఆ రాముల వారికి సంబంధించినటువంటి కళ్యాణానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారని చెప్పచ్చు. మరోవైపు భద్రకాళి దేవస్థానంలో కూడా చైత్రమాసం సందర్భం కూడా వసంత నవరాత్రు ఉత్సవాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే ఆలయాలన్నీ కూడా విద్యుత్ దీప కాంతులతోటి గత వారం రోజులుగా చేస్తున్నారు. నిన్న ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతాదేవి జన్మోత్సవాన్ని కూడా నిన్న అత్యంత సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇలా వేలాది మంది భక్తులు సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి ఆ తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొంటారు. అందుకోసం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ కళ్యాణానికి సంబంధించినటువంటిది కావచ్చు, లేదా ఈ శ్రీరామనవమికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రత్యేకంగా చూస్తే అంటే ఆరు బయటనే స్వామివారికి సంబంధించినటువంటి కళ్యాణం జరుగుతుంది. ఆ స్వామివారి కళ్యాణాన్ని కూడా కనులారా వీక్షించేందుకు కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఆ తలంబరాలు తీసుకొని తమ ఇంటికి తీసుకువెళితే అనుకున్న కోరికలన్నీ నెరవేరితే ఆ రాముడి అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. ఏ విధంగా అయితే భద్రాచల రామచంద్ర స్వామి కళ్యాణం ఏ విధంగా జరుగుతుందో అదే తరహాలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అనేక ఆలయాలలో కూడా ఈ విధమైనటువంటి పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. శ్రీరామనవమి అనగానే ఎట్లా ఉంటుంది అంటే రాములవారి కళ్యాణం ఇవాళ చేయడం కావచ్చు, అంటే నవమిని ముహూర్తంగా ఎట్లా చూస్తారు? ముందుగా వేసిక్స్ ప్రేక్షకులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతామృత సుందరితుకోమలాంగి శ్రీ విష్ణుపత్ని భువనేషు మాత వధూవరాభ్యాం వరదా భవంతు. అసలు కళ్యాణానికి ప్రతిరూపం ఎవరయ్యా అంటే శివపార్వతుల తర్వాత రాముల వారి కళ్యాణమే. ఎందుకంటే దైవం మనుష్య రూపంలో అవతరించి అటు దైవత్వాన్ని ఇటు మనుష్యతత్వాన్ని నేర్పించినటువంటి రామావతారంలో ఈరోజు రామ కళ్యాణం చేయడం అనేది పూర్వం నుంచి మనకు ఆనవాయితీగా వస్తుంది. అటు తిథిరే అనుకోండి, ఇటు నక్షత్రమే అనుకోండి, ఈ రెండు అనేది మనకు ఈరోజు ప్రత్యేకమైనటువంటి పరిణామం. అలాగే స్వామివారి జన్మోత్సవం కూడా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైతే కన్నులారా ఆ కళ్యాణాన్ని వీక్షిస్తారో, ఆ తలంబ్రాల బియ్యాన్ని వేసుకుంటారో వారికి పూర్వజన్మ ఫలితం అనేది లభిస్తుంది. ఎందుకంటే కష్టం ఎంతైనా పడవచ్చు, కానీ సుఖాన్ని పడినప్పుడు స్వయంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలనే దానికి రామ కళ్యాణం కానీ రాముని యొక్క చరిత్ర కానీ మనకు చెప్తుంది. ఎందుకంటే మనుష్య జీవితంతో అన్నిటికీ ముడిపడి ఉన్నది. అటు ధర్మపత్ని సమేతంగా కానివ్వండి, అటు సోదరుడుగా కానివ్వండి, ఒక పితృవాక్య పరిపాలకుడుగా కానివ్వండి, ఒక దశరథ రాముడుగా కానివ్వండి, అయోధ్య రామునిగా కానివ్వండి, ఇలా మనం ఎలా చూసినా కానీ ఆ రామచంద్రవారిని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటాం. దానికి అనుకూలంగానే ప్రత్యేకంగా స్వామివారికి ఈరోజు రామచంద్ర వారికి వశిష్ఠ గోత్రోద్భవస్య అనే గోత్రాలతో కూడా స్వామివారికి రామచంద్ర వాళ్ళు, అలాగే అమ్మవారికి కూడా గోత్రనామాలు, జనక మహారాజులు వీళ్ళందరి పేర్లతో చెప్పుకుంటూ ప్రవరతో పాటు మహాసంకల్పము, దాంతోపాటు కన్యాదానము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి కళ్యాణం ఎవరైతే వీక్షిస్తారో వారికి మాత్రం త్వరగా అన్ని కార్యక్రమాలు అవుతాయి. సో అంటే రాములవారికి సంబంధించినటువంటి ఈరోజు రాములవారి జన్మ నక్షత్రంగా చూస్తారు, పుట్టినరోజుగా చూస్తారు, కానీ అదే రోజు కళ్యాణంగా చూస్తారు. అంటే ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి ఎట్లా ఉంటుంది అంటే జన్మ పుట్టిన రోజు కావచ్చు, కళ్యాణానికి సంబంధించి కావచ్చు. పుట్టినరోజు సందర్భంగా వాస్తవానికి కూడా స్వామివారికి పవిత్రోత్సవాలు చేస్తారు చాలా ప్రాంతాల్లో. అయితే ఇది ఉత్తర భారతదేశంలో మనం చూసుకున్నట్టే జన్మదివోత్సవాలే ఎక్కువగా చేస్తారు. దక్షిణ భారతంగా చూసుకున్నట్టుగా అయితే కళ్యాణోత్సవాలు చేస్తారు. అయితే వాస్తవానికి జన్మదినోత్సవం చేయాలి అంటే స్వామివారికి మహాస్నపనం, అభిషేకం, పూజ, ఈ కైంకర్యం వరకే చేయాలి. లేదా కళ్యాణం వరకు చేస్తే మాత్రం ఎదురుకోళ్ళు స్వామివారికి, అలాగే
పట్టుపీఠాంబరతోని మధుపర్కాలు, అలాగే సుముహూర్తము, మాంగళ్యధారణము, అక్షతారోహణము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో అన్యోన్య దాంపత్యం అంటేనే రామచంద్ర స్వామిని చూస్తారు, శ్రీరాముల వారిని. కానీ వనవాసం కావచ్చు, లేకపోతే స్వామివారికి సంబంధించిన పట్టాభిషేకం కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా చూడొచ్చు దీనికి? వాస్తవానికి వనవాసం అనేది మనకి ఏం నేర్పిస్తుంది అంటే, కష్టం వచ్చినప్పుడు ఆలు మగలు ఇద్దరు కూడా తోడుగా ఉండాలి. అలాగే భర్త లేకుండా భార్య నివసించదు, భార్య లేకుండా భర్త నివసించడం అనే దానికి నిదర్శనము. అలాగే ఎంత పూరి గుడిసెలో ఉన్నా ఉన్నదాన్నే రాజుగా, ఉన్నదాన్నే రాజరికంగా అనుభవించడమే మనకు వనవాసం యొక్క అర్థం. అలాగే పట్టాభిషిక్తుడు అయిన తర్వాత స్వామివారు సుపరిపాలన, ఎందుకంటే ఇంతవరకు కూడా ఏదైనా పరిపాలన మనం చూసుకున్నట్టుగా ఉంటే రామ పరిపాలన అనే చెప్తాం. దాంతోపాటు ఎవరినైనా కానీ మనము రాముడు ఒక్కడనే మాత్రమే రామచంద్రుడు అని పిలుస్తాం. చంద్రుల్లో ఎలా అయితే మచ్చ ఉండదో రామచంద్రుల వారి పరిపాలనలో కానీ రాముల వారి యొక్క ఏ చరిత్ర కానీ అలానే ఉంటుంది. తులసీదాసు గారు రామాయణాన్ని రాస్తున్నప్పుడు కూడా మనకు స్వయంగా హనుమంతుల వారు, రాముల వారు వచ్చారంటే భక్తులపై, అలాగే భగవంతుడు ఎలా విశ్వాసం చూపించాడనే అందుకు నిదర్శనం. తులసీదాసు గారు రాస్తున్నప్పుడు కూడా అశోక వనాన్ని వెళ్ళినప్పుడు హనుమంతుల వారికి ఎర్రగా కనిపించాయట పూలు, ఎందుకంటే వారు కోపాగ్నితో ఉన్నారు అనే విషయాన్ని. అలాగే రాముల వారు ప్రత్యక్షంగా కనిపించి, హనుమ అవి ఎర్రగా లేవు, తెల్లగానే ఉన్నాయి, నువ్వు ఆ రోజు మీ అమ్మవారిని, మీ కన్న తల్లిని అయినటువంటి స్వరూపంలో ఉన్నటువంటి సీతామాతను మీరు అక్కడ ఉన్నటువంటి పరిణామాలు చూడడం వల్ల చెట్టు కింద కూర్చున్నది అంతే, ఎట్లా మీరు చూశారు కాబట్టి ఆ యొక్క ఉక్రోషంతోనే ఆ రోజు మీకు అట్లా కనిపించాయని కూడా రామాయణ గాథ కూడా చెప్తున్నది. కాబట్టి రామాయణ కథ విన్నా, రామ శబ్దం చేసిన, రామ కళ్యాణం విన్నా, రాముల వారిని కీర్తించిన ఈ కలియుగాన మనకు ముక్తి అనేది కలుగుతుంది. సో రాముల వారి కళ్యాణానికి సంబంధించినటువంటి ముహూర్తం కావచ్చు, లేదా ఈసారి ఏ విధంగా ఉంది, ఎన్ని గంటలకు రాముల వారి కళ్యాణం చేయాలి, ఏ విధంగా ఉంటుంది? వాస్తవానికి కూడా ఏ కళ్యాణమైనా కానీ అభిజిత్ లగ్నం అనేది చూస్తారు. ఈసారి అభిజిత్ లగ్నం మనకు 11 గంటలకు రావడం జరుగుతున్నది. అటు భద్రాచలంలో కూడా అదే జరుగుతున్నది. అంతటా కూడా 11 గంటలకు సుముహూర్తం అనేది చేయడం జరుగుతున్నది. అయితే సుముహూర్తానికి, దేవతా కళ్యాణానికి వాస్తవానికి కూడా కేవలం క్షేత్ర మహిమతోనే సంబంధం ఉంటుంది. ఎందుకంటే వాడవాడల్లో చేసేదానికి 11 గంటలకే కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు. కాబట్టి అభిజిత్ లగ్నంలో చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కాకపోతే ఈరోజు సాయంత్రం వరకు కూడా, ప్రదోషకాల వరకు కూడా స్వామివారి కళ్యాణం చేయొచ్చేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. సో ఈ కళ్యాణంతో పాటు ఏమేమి ఉంటాయి అంటే, ఈ బ్రహ్మోత్సవాలు కావచ్చు, లేకపోతే ఈ కళ్యాణం సందర్భంగా కూడా స్వామివారికి సమర్పించే ప్రసాదాలు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా పానకం కావచ్చు, ఇవంతా కూడా ఎట్లా? స్వామివారికి చెప్పాను కదా, స్వామివారికి ఇష్టమైనటువంటి వడపప్పు పానకం కానివ్వండి, దాంతోపాటు స్వామివారికి ఇష్టమైనటువంటి చిత్రాన్నం, పులిహోర నైవేద్యం కానివ్వండి. అంతకంటే ముందుగా రేగు పండ్లను ఈసారి పెడితే ఎవరు, ఎందుకంటే శబరి ఎంగిడి పళ్ళను పెడితేనే ఆయన ఎంతో ఆనందించాడు. కాబట్టి రేగు పళ్ళను కానివ్వండి, కనీసం అవన్నీ కూడా ఏమి దొరకకుండా బెల్లం పానకం కూడా పెడితే స్వామివారు కీర్తిస్తారు. అయితే దీని యొక్క బ్రహ్మోత్సవాలు ఎలా ఉంటాయంటే, కొంతమంది ఉగాది నుంచి శ్రీరామ వరకు నవరాత్రులు చేస్తారు, కొంతమంది నిన్నటి రోజు నుంచి 5 రోజుల దీక్షతో చేస్తారు, కొంతమంది ఇవాటి నుంచి 3 రోజులు చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ దీక్షగా చేసిన వాళ్ళు మొదటి రోజు స్నాపనము, తదనంతరము కళ్యాణము, తర్వాత సదస్యము ఇలా నిర్వహించడం జరుగుతుంది. వీటితో పాటు ఈ మధ్యలో పల్లకీ సేవ ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో భద్రాచలంలో చూస్తే కళ్యాణం ఉంటుంది, ఆ తర్వాత పట్టాభిషేకం ఉంటుంది. మిగతా చోట్ల ఎట్లా ఉంటుంది? మన దగ్గర కూడా వరంగల్ కావచ్చు, ఈ విధంగా తర్వాత కళ్యాణం తర్వాత ఇవాళ సాయంత్రం కానీ ఇవంతా కూడా ఏమేమి ఉంటాయి వాళ్ళ స్వామివారికి సంబంధించిన ఉత్సవాలలో? వాస్తవానికి కూడా పట్టాభిషేకం అనేది కేవలం క్షేత్ర మహిమ. అదైతే పట్టాభిషిక్తుడై చేయాలి అంటే దాని యొక్క కైంకర్యం ఉంటుంది. సుమారు 3.5 గంటలు కూడా స్వామివారిని పట్టాభిషిక్తుని చేసి మంత్రాలతో ఆవహించి చేయడం జరుగుతుంది. కాబట్టి అది భద్రాచల క్షేత్రానికే అది దక్కినది. కాబట్టి అక్కడనే ఎక్కువ శాతం పట్టాభిషేకం చేస్తారు. అక్కడ కూడా సంవత్సరంలో 2 మార్లే చేస్తారు. ఆ 2 మార్లలో ఒకసారి భద్రాచలం ఇప్పుడు కళ్యాణం తర్వాత చేస్తారు, ఇంకోటి మనకు సంక్రాంతి తర్వాత కూడా చేయడం జరుగుతుంది అనేది మనకు తెలియడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ వరంగల్ జిల్లాలో చూసుకున్నట్టుగా అయితే కళ్యాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, అన్నదానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, పవిత్రోత్సవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ధ్వజారోహణానికి ఇస్తారు. కానీ పట్టాభిషేకం అనేది కేవలం రామాలయాలలో మాత్రమే జరుగుతుంది.
సో ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆలయాలన్నీ కూడా శ్రీరామచంద్రుడి అభిషేకానికి మొత్తం కళ్యాణానికి అయితే సిద్ధమవుతున్నాయని చెప్పొచ్చు. అపర్ణ, ప్రస్తుతం రాముల వారికి సంబంధించినటువంటి కళ్యాణం జరగబోతున్న నేపథ్యంలో కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఈ కళ్యాణానికి సంబంధించి కూడా చూస్తే మనకు హన్మకొండలో ఉన్నటువంటి రెవెన్యూ కాలనీలో శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానంలో జరిగే కార్యక్రమంలో హన్మకొండ కలెక్టర్ స్వామివారి కళ్యాణానికి సంబంధించినటువంటి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వల్మిడికి సంబంధించి కూడా అక్కడ భారీ ఎత్తున స్వామివారి కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రామచంద్ర స్వామి ఆలయాలన్నీ కూడా కళ్యాణానికి అయితే సిద్ధం చేస్తున్నారు. చాలా వరకు కూడా చూస్తే ఈసారి బ్రహ్మోత్సవాలను కూడా ఈ ఆలయాల్లో కూడా నిర్వహిస్తున్నారు. ఉగాది నుంచి కూడా చైత్రమాసం ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి కూడా భద్రకాళి దేవస్థానంలో చూస్తే వసంతోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కూడా లక్ష పూలతోటి పుష్పార్చన అమ్మవారికి నిర్వహిస్తున్నారు. హోమాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే అంతటా రామచంద్ర స్వామి ఆలయాలు కావచ్చు, అదేవిధంగా వెయ్యి స్తంభాల దేవాలయం కావచ్చు, ఇలా ప్రముఖ ఆలయాలన్నీ కూడా రామచంద్ర స్వామికి సంబంధించి సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి చేస్తారు. కానీ భద్రకాళి దేవస్థానంలో సాయంత్రం సమయంలో రామచంద్ర స్వామికి సంబంధించినటువంటి కళ్యాణాన్ని అక్కడ నిర్వహిస్తారు. మొత్తంగా చూస్తే భక్తి పారవస్యంగా ఆలయాలన్నీ కూడా మారుతున్నాయి. ఆ ఆలయాలన్నీ కూడా భక్తులతోటి ఈ రోజంతా కూడా కిటకిటలాడతాయి. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిర్లు వేయడం కావచ్చు, వచ్చిన వాళ్లకు తీర్థ ప్రసాదాలు అందించడం. స్వామివారి కళ్యాణంలో ప్రధానంగా కూడా తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు అనేది చాలా విశిష్టతగా చూస్తారు. స్వామివారి కళ్యాణాన్ని కళ్ళారా వీక్షించడం, ఆ తర్వాత స్వామివారికి సంబంధించిన కళ్యాణంలో ఉన్నటువంటి తలంబ్రాలను, ముత్యాల తలంబ్రాలను ఇంటికి తీసుకువెళ్ళడం అనేది భక్తులు సెంటిమెంట్గా భావిస్తారు. కాబట్టి ఎక్కడైతే కళ్యాణం జరుగుతుందో అక్కడ ఈ ముత్యాల తలంబ్రాలను కూడా తిరిగి మళ్ళీ భక్తులకు వితరణ చేస్తారు. ఈ విధంగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా శ్రీరామ నవమి సందర్భంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రామచంద్ర స్వామి, సీతారామచంద్ర స్వామికి సంబంధించినటువంటి కళ్యాణానికి సంబంధించి కూడా ముహూర్తం సమీపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక భక్తులతోటి ఆలయాలన్నీ కూడా భక్తి పారవస్యంగా మారతాయి. మొత్తంగా ఇవాళంతా కూడా శ్రీరాముడి కళ్యాణంతో ఊరు వాడంతా ఏకమవుతుంది. ఎక్కడ చూసినా ఆ పెళ్లి వేడుకలే కనిపిస్తాయని చెప్పొచ్చు. అపర్ణ.